హాయ్ ఎవరీవన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిగారెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ వచ్చి మనకు ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే, మార్చిలో మెగా డిఎస్సి, అదేవిధంగానే ఇద్దరు పిల్లలున్న టీచర్ను కేటాయిస్తాం. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఒక్క పాఠశాలను మూసేయం, ఒక్క బడిని మూసేయం అంటూ ఇక్కడ మనకి వివిధ రకాల వార్తాపత్రికల్లో వివిధ రకాల ఆర్టికల్స్ అయితే వచ్చాయండి. మరి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన అంశమే. ఏంటి సార్ ఆ తెలిసిన అంశం అంటే, మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు సంబంధించి మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే ఆల్రెడీ వెల్లడించిందండి. మరి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించడం జరిగింది. మరి మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోనా షెజర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉన్నాయని వాటికి సంబంధించి ఒకే యాప్లో కుదించి పెట్టేశామని కూడా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. తెలిసిన అంశమే. ఏంటి సార్ ఆ అంశం అంటే, మనకు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన అంశము, అదేవిధంగానే జూన్ ప్రారంభం నాటికి కానీ లేదా జూలైలో కానీ మనకు ఉపాధ్యాయ భర్తీ చేపడతామనే విషయాన్ని మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. అంతకుమించి కొత్త అంశము, కొత్త అప్డేట్ అయితే ఏమీ కూడా ఇవ్వలేదు. ఈ డేట్లో నోటిఫికేషన్ ఇస్తాం, ఆ డేట్లో నోటిఫికేషన్ ఇస్తాం అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ ఎటువంటి సమాచారం కూడా పొందుపరచలేదు. అదేవిధంగానే ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఒక పాఠశాలలో ఇద్దరు మాత్రమే విద్యార్థులు ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా టీచర్ని అయితే కేటాయిస్తాం, ఏ ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం జరగదు అనే ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం.